రికార్డ్ చేయండి. మనం ఇన్నర్ బాడీ గురించి చాప్టర్ స్టార్ట్ చేస్తా ఉన్నాము. ఇన్నర్ బాడీ గురించి చాప్టర్ స్టార్ట్ చేసేటప్పుడు మనం చర్చించడంలో అసలు మన మ్యాటర్ ఏంటి, ఇందులో ఏముంటది, ఇన్నర్ బాడీ గురించి, అవుటర్ మనం 2 బాడీలు ఉన్నాయి మనకి, అవుటర్ బాడీ, ఇన్నర్ బాడీ. అవుటర్ బాడీ అంటే మన ఈ బాహ్యమైన శరీరం, మన ముక్కు, కళ్ళు, చెవులు వగేరా 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 ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ అవుటర్ బాడీ కిందలే. కాకుండా కూడా మన ఇన్నర్ బాడీ అంటే మనకు తెలిసినంత వరకు మన అర్థం ఏంటి, ఈ లోపల ఉన్న కండరాలు, చీము, నెత్తురు, నరాలు, జాయింట్స్, పెద్ద పేగులు, చిన్న పేగులు, తర్వాత లివర్, కిడ్నీ, ప్యాంక్రస్ వగేరా వగేరా, లంగ్స్, హార్ట్, ఈ పైప్స్, లేకపోతే కళ్ళు, చెవులు, లోపల పళ్ళు, ఇవన్నీ మనకి శరీరం లోపల ఉంటాయి. సో ఇది ఇన్నర్ బాడీ, అంతేనా? అంతే సార్ సార్. అవును సార్. సైన్స్ ప్రకారంగా అదే కానీ మామూలుగా ఉమ్, ఆధ్యాత్మికంగా అయితే మన ఆలోచనలు, భావన అది అంతా కళ్ళకి మన కనిపించాయి, అది. చేతికి ఉమ్, స్పర్శ ద్వారా తెలిసేవేమో బాహ్య రూపము. ఉమ్, పని చేస్తా ఉండేవి, క్రియాశీలకంగా ఉండేవి, కంటికి కనబడినవి, మనం చేతో తాగడానికి స్పర్శ ద్వారా తెలియనివి అంతే సార్. అవన్నీ లోపలే అంతర్ బాగా శరీరం. అంత శరీరం. టిక్ టిక్ ఎవరు, జ్యోతియా? సావిత్రి గారేనా, జ్యోతియా? ఏంటి సార్? వేరే పేరు మీద జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, సావిత్రి గారు, ఈయన జ్యోతి. పేరు మీద లక్ష్మారెడ్డి అనే పేరు మీద వస్తుంది. ఏదో సౌండ్ వస్తుంది సార్, మ్యూట్ లో మాట్లాడేస్తున్నారు. ఓకే. జ్యోతి దాంట్లోనే టిక్ 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 అని సౌండ్ వస్తుంది. జ్యోతి మాట్లాడాడు. సార్ నేను అసలు ఆనే చేయలేదు సార్ అసలు. సార్ లేదు. రమాదేవి మాట్లాడేటప్పుడు వచ్చింది. అమ్మ వంట చేసుకుంటే అట్లా బిజీగా ఉంటారు కదా రమా. సో వాట్ ఈజ్ యువర్ డీపెస్ట్ సెల్ఫ్? ఇన్నర్ బాడీ గురించి మనం మాట్లాడేటప్పుడు అంతర్గతమైన మన లోపల కనపడిన శరీరం గురించి మాట్లాడు. ఈ కనపడిన శరీరం ఏంటి అనే దాని గురించి వచ్చినప్పుడు, బీయింగ్ ఈజ్ యువర్ డీపెస్ట్ సెల్ఫ్. నిన్ను నువ్వు గుర్తించుకోవటం, నీ ఉనికిని గురించి నువ్వు మాట్లాడుకోవటం అనేది నీ యొక్క లోతుకెళ్తే నువ్వేంటో తెలుసుకునే దానికి ఏదైతే ఉందో అదే నువ్వు. దాని గురించి వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు హ్యావింగ్ డీప్ రూట్స్ విత్ ఇన్ అండ్ ఇన్హాబిటింగ్ ది బాడీ, నువ్వు ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ డీప్ రూట్స్, మనం ఈ ఆత్మ గురించి, లేకపోతే మనం తెలుసుకోవడం గురించి, మన ఈ ప్రెజెన్స్ గురించి, ఇవన్నీ చాలా లోపలికి డీప్ గా రూటెడ్ అయిపోయింది, మనకు బాగా లోపల పాతుకుపోయి ఉన్నాయి. అవన్నీ శరీరంలోనే బతుకుతాయని చెప్పారు కదా. ఇప్పుడు దాని అర్థం ఏంటి అంటే, మీరు ఇంతదాకా లోపల ఉన్న నిన్ను నువ్వు గుర్తించు, అన్వేషించుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వు ఎందుకు పుట్టావు, నువ్వు ఎందుకు పెరుగుతున్నావు, నీ అర్థం, పరమార్థం ఇవన్నీ ఏంటి అని చెప్పని మనం ఇందాక నేను చెప్పుకుంటూ వచ్చాం. బయట బాహ్య శరీరాన్ని మనం ఎట్లా చూడాలి, లేకపోతే అంతర్ శరీరాన్ని మనం ఎట్లా చూడాలి, ఈ ప్రెజెన్స్ అనేదాన్ని ఎట్లా చూడాలి, మనం ఇవన్నీ మనకు ఇప్పుడు దాకా చెప్పారు. మైండ్ డామినెన్స్ ఎట్లా ఉంటుంది, అక్కడి నుంచి మన మైండ్ డామినెన్స్ నుంచి బయటకు ఎట్లా రావాలి, మన మనసు మన మీద చేసే పెత్తనంలో నుంచి మన సొంత పెత్తనంలోకి, మన మైండ్ మన పెత్తనంలో పనిచేసే విధంగా ఎలా రావాలి అనేది మనం ఇప్పుడు దాకా నేర్చుకోం. ఇప్పుడు సరే బాగానే ఉంది, అసలు అది ఏంటి ముందు కరెక్ట్గా చెప్పండి నాకు, దాని అర్థం ఏంటో అని అడుగుతాడు. The body can become a point of access into the realm of being. Let's go into this more deeply now. ఈ శరీరమే నీకు ఏదైనా ఒక చోటుకి వెళ్ళాలి, ఏదైనా దాంట్లో పాయింట్ ఆఫ్ యాక్సెస్, మనం చేరాల్సిన ఒక పాయింట్ అనేది, ఒక స్థలం అనేది మనకు ఒకటి ఉండాలి. అది ఈ ప్రెజెన్స్ అనే దాన్ని చేరటానికి మనకు కావాల్సింది ఏంటంటే ఈ బాడీ. ఈ బాడీలో నుంచే మనము ఎంత ఆత్మ ఎన్ని రకాల ఎంత ఉన్నా కూడా ఆత్మ అనేది ఇంకో శరీరం నుంచి ఇంకో శరీరంలోకి మారుతూ వెళుతుంది. ఆ మారినప్పుడు ఆత్మకి దానికి ఒక ఆలంబన అనేది ఒకటి కావాల్సి వస్తుంది. అది శరీరం. అది ఏ మనిషి శరీరం అవ్వచ్చు, జంతు శరీరం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏదైనా ఒక జీవి
ఒక దాంట్లోకి ఒక శరీరం కావాలి, ఆ శరీరంలోకి వెళ్తుంది ఆత్మ. సో అట్లాంటి అదే కాబట్టి ఈ బీయింగ్ అనే దానికి దాన్ని ఇంకొంచెం లోపలికి వెళ్ళి లోతుగా చూద్దాం ఏంటా అని చెప్పండి. సో ఐఎమ్ స్టిల్ నాట్ క్వైట్ షూర్ ఇఫ్ ఐ ఫుల్లీ అండర్స్టాండ్ వాట్ యు మీన్ బై బీయింగ్. మన అందరికి ఉన్న సందేహమే ఇక్కడ కూడా అనమాట. ఏంటి అసలు ఈ బీయింగ్ అనే దాని గురించి, దీని గురించి ఏదో ఇన్ని రోజులుగా ఈ క్లాసులో ఇన్ని చదువుతా ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, వింటా ఉన్నాం, అన్ని పుస్తకాలు వస్తా ఉంది, కానీ ఇప్పటికే మనకి దాని గురించి కొంత అస్పష్టత అనేది ఉంది. పూర్తిగా అర్థం చేసుకున్నామా అంటే మన అందరి ఆన్సర్ ఒకటే ఉంటుంది, లేదు అనేది ఉంటుంది. ఎవరైనా పూర్తిగా అర్థం చేసుకున్న ఆన్సర్ ఉందా? సార్ పూర్తిగా అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా ఇప్పుడు మనం ఈ క్లాస్ లో ఉన్నప్పుడు ఏమని అర్థమవుతుందంటే ఇప్పుడు శరీరం ఉందనుకోండి, బాహ్యంగా ఉంది. ఈ శరీరం అనేది ఉండటానికి ఏ, ఇవన్నీ మనకి లోపల ఉండే ఇవన్నీ కూడా హార్ట్ గాని బ్లడ్ గాని ఇలాంటివన్నీ కూడా ఉంటేనే ఇవన్నీ దేనికోసం? ప్రాణం అంటే సరే, ఇవన్నీ అయిపోతే ఆత్మ అని ఉంటుంది, గ్రహింపు. మేము సంతోషంగా ఉన్నాము అని మనం రియలైజ్ అవుతున్నాము, దుఃఖం ఫీల్ అవుతున్నాం, సంతోషం ఫీల్ అవుతున్నాం, ఒక గ్రహింపు అనేది ఉంటుంది కదా. అట్లాగా ఇప్పుడు ఇవన్నీ కనిపిస్తున్నాయి, పనిచేసే ఉన్నాయి. ప్రాణం అనేది మళ్ళీ కనపడదు కదా. ఈ ప్రాణం ఒకటి ఉండాలంటేనే మన శరీరంలో ఉన్న ఇవన్నీ కూడా పనిచేస్తేనే కదా. అట్లాగా ఉంది సార్, నాకు అనిపిస్తుంది ఇప్పుడు. అదే అందుకనే మనకు ప్రతిదీ కూడాను మనం చూసేది ఈ మనకు పూర్తిగా అర్థమైందా అంటే మనం ఒక విధమైన ఆన్సర్ మనకి అర్థం కాలేదు, ఇంకా ఏదో అర్థం చేసుకోవాల్సింది, ఇంకా తెలుసుకోవాల్సింది అని అనిపిస్తుంది. అది ఇంకా ఏంటి అనేది చూద్దాం. వాటర్, వాట్ డూ యూ మీన్ బై దట్? I don't understand it. That is what a fish would say if it had a human mind. సరే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఆయన దీన్ని తీసుకెళ్తున్నాడు. వాటర్ ఉంది, నీళ్లు. నీళ్ళు అంటే ఏమంటారు మీరు? హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు H2O, వాటర్. H2O అది దాన్ని కెమిస్ట్రీ ఫార్మ్, అంతేనా? అంతే సార్. నాకు కొంచెం వచ్చు సైన్స్, పర్వాలేదు. అబ్బో, నాకు సైన్స్ బాగా అంట మనోదర గారు. సార్ మరి వాటర్ ఒకటి గాలి ఒకటి లేనిదే మన ప్రాణానికి మనుగడ ఉండదు కదా సార్. అది సైన్స్ పరంగా అయితే ఏమో గానీ జీవి అది పరంగా వాటర్ ఒకటే కాదు, ఈ పంచభూతాల్లో ఏది లేకపోయినా ఏది మనం లేకపోయినా మనగొడుతుందో. ఇప్పుడు నీటి సంగతి వచ్చింది కాబట్టి అందుకనే ఆయన చెప్పే ఇప్పుడు నీరు అనే దానికి మనకి రంగు, రుచి, వాసన ఏమి లేవు అనేది మనకు ఒక అర్థం, మనకి సైంటిఫికల్ గా. ఆ నీరు అనే దానికి షేప్ లేదు, అది ఏ బాటిల్ లో పోస్తే ఏ బాటిల్ షేప్ లో పోస్తే ఆ బాటిల్ షేప్ లో సార్ తీసుకుంటారు. నీటికి రుచి ఉంటది సార్, రంగు నీటి లేదు అదే కానీ రంగు, ఉంది. రుచి, అంటే వాసన ఉప్పుగా మూడు ఉండవు. ఉన్నాయి, తీయగా ఉన్నాయి అని చెప్తాం కదా, రుచి ఉంది. ఉండదు. మీరు ఉప్పు నీళ్ళు పోసుకుంటే ఉప్పుగా ఉంటది, తీయ నీళ్ళు పోసుకుంటే అవును తీయగా ఉంటది. మీరు అవును ఇది దీని రుచి. ఇప్పుడు చింతపండు ఉంది, దాని రుచి పులుపు, అది మనం కలిపాం సార్. ఇప్పుడు సముద్రం నీరు ఉంది, ఉప్పుగా ఉంటుంది. నది అది నీరు ఉప్పుగా ఉంది, ఉంటది. తీయగా నదుల్లో ఉంటుంది. నీళ్లు ఉన్నాయి, తీయగా ఉంటది. మన ఇంట్లో ఈ బెల్లం నీళ్లు, చింతపండు నీళ్లు మనం కలిపిన నీళ్లు సార్, ఇది కాదు చింతపండు మామూలుగా నీళ్లు వాటర్. చెప్పలే, చింతపండు నీళ్లు చెప్పలే, చింతపండు అనే చెప్తాం. ఓన్లీ చింతపండు, దాని ఓకే. రుచి పులుపు అంతే. చింతపండు రుచి పులుపు, కారం రుచి కారం, మిగిలిన వగరు, చేదు, ఇవన్నిటికీ కాకరకాయ తీసుకుంటే చేదు. కానీ వాటర్కి వచ్చేటప్పటికి మీకు ఏ ప్లేస్ లో తీసుకుంటే ఆ ప్లేస్ రుచి వస్తుంది, కానీ దానికంటూ ఇట్లా స్పెసిఫిక్ గా పులుపు, కారం, చేదు అని చెప్పే రుచి దానికి లేదు. అది ఇక్కడ చెప్పేది, నేను చెప్పేది. వాటర్ కి రంగు, రుచి, వాసన అనేవి ఏవీ లేవు. మురిగిపోతే వాటర్ మీరు నిలబెడితే మురిగిపోతే వాసన వస్తుంది. అది కూడా వాటర్ మురిగి కాదు, దోమలన్నీ వచ్చి చేరి వాటి వల్ల వస్తుంది వాసన. అది అందుకని రంగు అనేది మీరు ఏ రంగు అని చెప్తారో, దాంట్లో ఎర్రగా ఉంటుంది, దాంట్లో చల్లగా ఉంటుంది, దాంట్లో పచ్చగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. సో వాటర్ అనే దాని గురించి నువ్వేమంటావు? వాట్ డూ యూ మీన్ బై దట్ వాటర్ అంటే ఐ డోంట్ అండర్స్టాండ్, నాకు తెలియలేదు.
అది ఈ క్వశ్చన్లు అనమాట. నాకు దాని గురించి పూర్తిగా అర్థం కాలేదు, ఇప్పుడు ఇదైతే కనుక ఎట్లా చెప్తారు మీరు అని చెప్పి. సో దిస్ ఇస్ వాట్ ఎ ఫిష్ వుడ్ సే ఇఫ్ ఇట్ హ్యాడ్ ఎ హ్యూమన్ మైండ్. నువ్వు వాటర్ అనే దాని గురించి చెప్పాలి అంటే, ఒక చేపని గనక మనం అడిగితే, ఆ చేపకి గనక మన హ్యూమన్ మైండ్, మన మనుషులకు ఉన్న మైండ్ గనక ఉంటే అది చెప్తుంది. చేప ఎందుకంటే నీళ్ళలోనే ఉంటుంది కాబట్టి నీళ్ళ గురించి చెప్పాలంటే చేపే చెప్పాలి. అది ఏం చెప్తుంది అనేది చెప్పడానికి దానికి మన మైండ్ దానికి లేదు కదా, అందుకని అది చెప్పలేదు. కానీ అది అనుభవిస్తుంది మనకంటే ఎక్కువగా. ఎందుకని ఇంకా లోపలికి వెళ్తే ఇంకా కొంచెం వస్తుంది, చూద్దాం. ప్లీజ్ స్టాప్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ బీయింగ్. కానీ అసలు చేపకి తెలుసు సార్, నీళ్ళల్లో ఉంటే బతుకుతానని మాత్రం తెలుసు కానీ చెప్పలేదు. చెప్పదు, దానిలో ఉంటే బతుకుతుంది, దానిలో లేకపోతే చనిపోతుంది. చచ్చిపోతుంది. దీనిలోనే ఉండాలని జ్ఞానంతో వాటిలోనే ఉంటది, నీటిలోనే. అది మన నీళ్ళలో ఉంటే మనం నీళ్ళల్లో ఉంటే మనం బతకలేమని మనం నీళ్ళల్లో ఉండం సార్, భూమి మీద ఉండం. ఉంటాం. మన భూమి మీద ఉంటేనే బతుకుతాం. అవును సార్. అది. సో ప్లీజ్ స్టాప్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ బీయింగ్. ఈ బీయింగ్ అనేదాన్ని, ఉనికి అనేదాన్ని, తత్వం ఏంటనేది, జీవి ఏంటి అనేదాన్ని అర్థం చేసుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు, ఆపే. యూ ఆల్రెడీ హ్యాడ్ సిగ్నిఫికెంట్ గ్లింప్సెస్ ఆఫ్ బీయింగ్. నువ్వు ఆల్రెడీ నీకు ఆ బీయింగ్ అనే దాని గురించి, నీ వ్యక్తిత్వం, నీ బాహ్య రూపం కాకుండా నీ అంతరూపం గురించి నువ్వు అప్పుడప్పుడు మన కళ్ళు మూసుకొని కూర్చొని మన ప్రయత్నాలు చేసేటప్పుడు అప్పుడప్పుడు మనకు తెలియకుండానే నిద్రలో కానీ, లేకపోతే ఒక ఏదో ఒక సందర్భంలో మనకు తెలియకుండానే మనం ఒక్కసారిగా మనం మర్చిపోయి మనం ఎక్కడికో వెళ్ళిపోయిన సందర్భాలు మనకు ఉంటాయి. బట్ ద మైండ్ విల్ ఆల్వేస్ ట్రై టు స్క్వీజ్ ఇట్ ఇన్ టు ఎ లిటిల్ బాక్స్ అండ్ దెన్ పుట్ ఇన్ టు ఎ లేబుల్ ఆన్ ఇట్. కానీ మనకు తెలుసు మనం మైండ్ కంట్రోల్లో ఉన్నాము, మైండ్ మన మీద పెత్తనం చేస్తూ ఉంటుంది. ఒకవేళ కనుక మనం ఈ ప్రెజెన్స్ అనే దాన్ని, బీయింగ్ అనే దాన్ని మనం తెలుసుకుంటే అప్పుడు మనకి మైండ్తో పని లేదు అన్నప్పుడు, అందుకని అది ఏం చేస్తుంది ఆ మైండ్ అనేది, అప్పుడప్పుడు మనం ఎటువంటి ఈ అనుభూతిని అయితే మనం పొందాము ఆ విధమైన పరిస్థితుల్లో, ఆ అనుభూతిని మనకు దొరకకుండా తీసుకుని ఒక పెట్టెలో దాచేసి, తలుపేసేసి, మూతేసేసి దాచేస్తే, ఇది బీయింగ్ అనేది పదార్థం, ఇది ప్రెజెన్స్ అనే పదార్థం, దీన్ని ఓపెన్ చేయబాకండి అని చెప్పి రాసి పెట్టేస్తాను అనమాట. ఇట్ కాంట్ బి డన్. అట్లా పెట్టేదానికి అవకాశం లేదు. అటువంటి మన అనుభవం ఏదైతే ఉందో, మన కళ్ళు మూసుకొని మనం మర్చిపోయి మనలోకి మనం చూసుకునేటప్పుడు మనకు తెలియకుండానే చేసిన ప్రయాణం చేసి మన పొందిన అనుభూతిని మన మైండ్ కావాలన్నా కూడా ఒక పెట్టెలో వేసి తాళం వేసి పెట్టే పరిస్థితి లేదు. ఇట్ కెనాట్. అది ఆపటానికి లేదు, అట్లా చేయటానికి లేదు. ఇట్ కెనాట్ బికమ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్. ఇదేదో విజ్ఞానము, పరిజ్ఞానము, లేకపోతే విషయము, దీని గురించి తెలుసుకోవాల్సింది కాదు, అది కాదు. ఇన్ బీయింగ్, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ మెర్జ్ ఇంటూ వన్. ఈ బీయింగ్ అనే దాంట్లో నాలో ఈ సబ్జెక్టు, ఆబ్జెక్టు రెండు కలిసిపోయి ఉన్నాయి. సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్, కూడా ఇంకా విషయం సార్ అది విషయం సార్ అది కూడా. ఆబ్జెక్ట్ అంటే వస్తువు, ఏదో ఒకటి రూపం ఉండేది. ఈ బీయింగ్ నేను అనే దాంట్లో, ఈ ఉనికి అనే దాంట్లో, ఈ ప్రస్తుతం మనం రెండు రకాలైనటువంటి, మనం దేన్నైతే చూస్తామో, చూడగలుగుతామో, చూడలేమో, ఈ రెండు కలిసి ఉన్నాయి. దాంట్లో సబ్జెక్ట్ అనేది మనం చూడగలిగే వస్తువు, ఆబ్జెక్ట్ అనేది మనం ఫీల్ అవ్వగలిగేది, అంతే కదా. ఆబ్జెక్టే ఫీల్ అవుతామా సార్? మరి ఆబ్జెక్ట్ ఫీల్ అవుతాం కదా. ఓకే ఓకే, అవును. ఇంకెవరైనా కాంట్రిబ్యూట్ చేస్తే, నేను చెప్పేది అంటే ఒక వర్షన్ అవ్వచ్చు, ఇంకో వర్షన్లో ఇంకెవరైనా కాంట్రిబ్యూట్ చేసి చెప్పండి. అంటే ఫీల్ అవ్వడం అంటే మనం టచ్ చేసి అలా టచ్ ఆబ్జెక్ట్ ని చేసేది ఇప్పుడు ఆబ్జెక్ట్. ఏదైనా వస్తువు గిన్నె ఉందంటే దాన్ని పట్టుకొని మనం ఫీల్ అవుతాం. అదే అదే సబ్జెక్ట్ అంటే కంటికి కనబడుతుంది. ఆబ్జెక్ట్ అనేది వస్తువుని ఫీల్ అవటం కాకుండా, మీరు సపోజ్ మీకు గాలి శరీరాన్ని తాకింది,
ఫీల్ అవుతారు. లేదు, మీకు గోల్ ఉంది, ఆ ఆబ్జెక్ట్ రీచ్ అవ్వడానికి మీరు దాని అదే ఆబ్జెక్ట్, గోలే ఆబ్జెక్ట్ మీకు, అంతే కదా. మీకు ఒక లక్ష్యం అంతే ఉంది, సార్. అదే ఆబ్జెక్టే కదా మీకు. ఇప్పుడు బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంటది, దాంట్లో దాంట్లో పడాలి బాల్ అనేది మన గోల్ ఉంటది. అలా అదే వేసినప్పుడు ఆబ్జెక్ట్. పడినప్పుడు సో ఈ రెండు కలిపి మనకి, అంటే భౌతికమైనది, ఐహికమైనది రెండు కలిపే ఉంటాయి ఈ బీయింగ్ అనే దాంట్లో. చూడండి, ఇది కరెక్ట్, బాగుంది ఇక్కడ. బీయింగ్ కెన్ బి ఫెల్ట్ యాజ్ ది ఎవర్ ప్రెసెంట్ ఐఎమ్ దట్ ఈస్ బియాండ్ నేమ్ అండ్ ఫామ్. బీయింగ్ అనేది ఎప్పుడూ ఉంటుంది, 24 గంటలు మనతోనే ఉంటుంది, మనలోనే ఉంటుంది. అది ఫీల్ అవ్వచ్చు ఎప్పుడు, నేను ఈ ఆకారం, ఈ పేరు, అడ్రస్ ఇవన్నీ నావి కావు, నేను కాదు, నేను ఇంకా వేరే ఏదో అని చెప్పి నిన్ను నువ్వు అన్వేషించుకుని నువ్వు వెళ్ళినప్పుడు లోపలికి, అప్పుడు ఈ బీయింగ్ అనేది నువ్వు ఫీల్ అవ్వచ్చు. టు ఫీల్ అండ్ దస్ టు నో దట్ యు ఆర్ అండ్ టు abide in that deeply rooted state of enlightenment. State is enlightenment, and is the truth that Jesus says will make you free. Being can be felt as the ever present. ఎప్పుడు అది ఒక రూపము, దానికి ఒక ఆకారం ఏది లేదు, ఎప్పుడు లోపల ఉంటుంది. మనం ఎప్పుడు ఫీల్ అవ్వచ్చు దాన్ని. ఎప్పుడు ఫీల్ అవ్వచ్చు? ఈ దాన్ని బియాండ్, మనం దీన్ని దాటి, ఈ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ బాహ్య శరీరము, అంతఃశరీరము, అంటే అంతఃశరీరం అంటే ఈ ఎముకలకు బయటకు కనపడని లోపల ఉన్న శరీర భాగాలు, వీటన్నిటిని దాటి, నువ్వు ఈ ఆలోచన పరిధిని దాటి నువ్వు ముందుకెళ్ళి అవతలికి వెళ్ళి గనక నీలోకి నువ్వు చూసుకోవడానికి ప్రయత్నం చేసి, నువ్వు ఎవరు అనే దాన్ని చూసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ బీయింగ్ అనేదాన్ని మనం ఫీల్ వస్తాం. And to feel and thus to know that you are and to abide in that deeply rooted state is enlightenment. ఎప్పుడైతే నువ్వు ఆ ఫీల్ అవుతావో, టు నో దట్ నిన్ను నువ్వు తెలుసు. ఇప్పుడు బుద్ధుడు ఎన్లైటన్మెంట్ పొందాడు, జ్ఞానం పొందాడు అంటే ఆయన తెలుసుకున్నాడు. అక్కడ ఆయన తెలుసుకుని దాన్ని అది ఫీల్ అయ్యాడు. నేను అంటే ఇది కాదు, నేను అంటే లోపల ఉన్న నా ఆత్మ, జ్ఞానము, పరిజ్ఞానం, ఈ వగేరా వగేరాలు ఏవైతే ఉన్నాయో అది నేను అనేదాన్ని నీకు ఎప్పుడైతే తెలుస్తుందో నీకు అప్పుడు జ్ఞానోదయం అయినట్టు. ఆ లోపలికి వెళ్ళిపోయి డీప్ రూటెడ్లో మనం ఎప్పుడైతే మనకి బాగా పాతుకుపోయి ఉంటుందో, అది మనం ఎప్పుడైతే మన లోపలికి వెళ్ళి అంతరాంతరాల్లోకి వెళ్ళి మనం తెలుసుకోగలుగుతామో, చూడగలుగుతామో, అది మనకి ఎన్లైటన్మెంట్. ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ జీసస్ సేస్ విల్ ఆల్వేస్ మేక్ యూ ఫ్రీ. ఎప్పుడైతే మనకి ఈ ఎన్లైటన్మెంట్ అనేది, జ్ఞానోదయం అనేది జరుగుతుందో, అప్పుడు మనం ఈ భవబంధాలన్నిటిలో నుంచి ఫ్రీ అయిపోతాం, ఈ భవబంధాలన్నిటిని వదిలించుకుని మనం ఫ్రీగా ఉండిపోతాం. మనకు సంబంధం ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఎమోషన్స్, ఈ ఫీలింగ్స్, ఇవన్నీ ఫిజికల్ గా ఉండేవన్నీ మనకు పోయినాయో, ఇంకా మనకేం సంబంధం ఉంది మిగిలిన వాటితో? ఈ ఇల్లు, ఈ వాకిలి, ఇవన్నీ నావి, నేను లేకపోతే ఇవేవి నడవదు అని చెప్పి మీరు అనుకుంటున్నాం. అలా కాదు, నేను లేకపోయినా ఇవి నడుస్తాయి అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఇంకా ఆ బంధం అనేది ఎక్కడ ఉందో మనకు లేదు కదా, ఉందా? ఎప్పుడైతే మనకి ఆ మనము పొజిషన్, నిమిత్త మాత్రులమని అర్థమవుతుంది. ఎప్పుడు అదే నిమిత్త మాత్రలు. ఉమ్, మనం ఏం చేసినా అది మన నిమిత్త మాత్రం అంటే ఏంటి? ఏది మన చేతుల్లో లేదు, జరుగుద్ది అని చెప్పి మనం అంతే. జరుపుకుంటూ వెళ్తున్నాం. ఉమ్, కానీ ఇప్పుడు మీరున్నారు, ఈ అని మీ భయపెళ్ళి అయిపోయింది స్థాయికి నేను ఇంట్లోనే ఉంటేనే జరుగుతుంది, నేను లేకపోతే జరగదు అని మనం అనేది అనుకోవటానికి ఏం లేదు, జరుగుతూనే అది ఉంటాయి. మీరు ఇంట్లోనే కాదు, లేకపోయినా ఎక్కడైనా సార్, ఎక్కడైనా ఎక్కడైనా సరే, మీరు కానీ ఎక్కడైనా. నేను కానీ ఉమ్, ఎవరు లేకపోయినా ఏది ఆగదు. ఏది ఆగదు. సూర్యుడు అయ్య ఉదయించక మానడు, అస్తమించక మానడు. అస్తమించక మానడు, చీకటి అవక మానదు, తెల్లారక మానదు. ఇవేవి నీ చేతిలో లేవు అని చెప్పి నీకు తెలిసినప్పుడు, ఇవన్నీ ఈ మోహాన్ని నువ్వు వదిలేసుకున్నప్పుడు, ఈ బంధాలన్నీ నువ్వు వదిలేసుకున్నప్పుడు ఇంకా నీకేముంటది?
రాగద్వేషాలు ఉండవు అప్పుడు. ఏమి లేవు. లేనప్పుడు నువ్వు ఫ్రీ అయిపోయినట్టే కదా అన్నిట్లో నుంచి. ప్రజ్ఞత అది మనం నీ ఏడవుతాం సార్. రోడ్డు పోయేయన్ని కూడా పట్టుకొని లాగి మెడకు చుట్టుకుంటాం కదా సార్. వాటి నుండే అదే బయటపడాలి మనం. అది నేను అనేది. వదిలించుకోమని చెప్పేది అదే. ప్రతి పుస్తకంలో ప్రతి వాళ్ళు చెప్పేది అదే. జ్యోతి భగవద్గీత తెలిసి చెప్పేది అదే. అవును సార్. మనం ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటే ఏ విషయాలు మనకొద్దు. పట్టించుకోకూడదు. మనం అంతే. ఏ మనమైతే విషయాలు మనం అంతే. పట్టించుకోకూడదు. ఉమ్. అది అది ఎప్పుడైతే మనం అది చేయగలుగుతామో అది మనని ఈ ఎమోషన్స్ నుంచి, ఈ భావబంధాల నుంచి మనం విముక్తులు అవుతామో అప్పుడు మనం ఫ్రీ అయిపోయినట్టు, మనం విముక్తి పొందినట్టు. పట్టించుకోవడం అంటే మనసుకు తీసుకోవద్దు సార్. పట్టించుకోకుండా ఇప్పుడు ఎవరికేమన్నా అయిందనుకోండి, మనం చేయాలి కానీ అయిందని బాధపడకుండా మన అలా కర్తవ్యం మనసుకు వరకు, మన కర్తవ్యం వరకు అంతే. నేను సేవ అట్లా. చేయొద్దని చెప్పలేదు. అదే మనం నేను ఏదైనా లేకపోతే ఏది జరగదు, అంతా ఆ, నేనే, అంతా నేనే అంటే అది అహం అవుతుంది. అహం. అది అది దాంట్లో నుంచి బయటికి రమ్మను. అదే డిటాచ్మెంట్. ఉమ్. మనం అన్ని అటాచ్మెంట్స్ పెట్టుకున్నాము, డిటాచ్మెంట్స్ లేవు మనకి. అవును. ఆ అటాచ్మెంట్స్ నుంచి బయటికి రమ్మని చెప్పి. ఆత్మ సంతృప్తి కావాలి అనుకుంటే ఏది గ్రహించాలి, ఏది వదిలేయాలి. ఇప్పుడు అన్ని అది. రకాల ఆహార పదార్థాలు ఉంటాయి. ఏది తీసుకోవాలి, ఏది వద్దు, కొంచెం ఆలోచన ఉంటే అన్ని సాధ్యమవుతాయి. ఇప్పుడు మనం భోజనం చేసేటప్పుడు మనకి ఇష్టమైనది వస్తే 2 సార్లు పెట్టుకొని తింటాం, ఇష్టం లేదంటే పక్కకు తెచ్చేస్తాం. అది లేకపోతే గ్రహింపు అన్నమాట. ఇది మనకు పడ వద్దు అనుకుంటే మనం అవాయిడ్ చేస్తాం. అది మనం అలాగే ప్రతిదీ కూడా అట్లా వద్దు ప్రతిదీ కూడా ఇది అవసరం. నాకు అనవసరం, నాకు అక్కర్లేదు, ఇది వాళ్ళు చేసుకుంటారు, నేను లేకపోతే ఆగుద్దా ఏంటి అని చెప్పి అనుకున్నప్పుడు అదేదో సినిమా ఉంది కదా, అమ్మ సినిమానా ఏదో ఉంది, శారద సినిమా ఒకటి ఉంది. స్ట్రైక్ చేస్తా, రాజీనామానా సార్? అమ్మ రాజీనామా. దాంట్లో ఆమె అన్ని వదిలేస్తుంది, అన్ని వదిలేసి ఊరుకుంటుంది, నడుస్తుంది, ఎందుకు నడవదు అని చెప్పని. సరే ఆ సినిమాటిక్ గా ఏముంది అనేది పక్కన పెట్టాను. బట్ నడవటం అనేది ఎవరున్నా ఎవరు లేకపోయినా ఏది అన్నీ నడుస్తాయి. సరే మీరు ఫ్రీ అవ్వమంటున్నారు కదా, ఇవన్నీ ఫ్రీ అవ్వటం అన్నారు కదా, అంటే ఫ్రీ అంటే ఏంటి? ఫ్రీ ఫ్రమ్ వాట్? దేంట్లో నుంచి మనం విడిపోవాలి ఫ్రీ అవ్వాలి అంటే? ఫ్రీ ఫ్రమ్ ది ఎల్యూషన్ దట్ యు ఆర్ నథింగ్ మోర్ దాన్ యువర్ ఫిజికల్ బాడీ అండ్ యువర్ మైండ్. ఈ శరీరము, ఈ మైండ్, ఇవన్నీ నేనే అనే దాంట్లో నుంచి బయటికి రా. అది ఇల్యూషన్, అదొక భ్రమ, అదొక మాయ, అదొక భ్రాంతి. అన్నీ నేనే అనేది, లేదా నేను నా మైండే అనేది, అంతకంటే లేదు అనేదంతా అదొక భ్రాంతి. దాంట్లో నుంచి బయటపడు. దిస్ ఇల్యూషన్ ఆఫ్ ది సెల్ఫ్, యాజ్ ద బుద్ధ కాల్స్ ఇట్, ఈస్ ది కోర్ ఎర్రర్. ఈ ఇల్యూషన్ అంతా నేనే అనేటువంటి భావం ఏదైతే ఉందో, బుద్ధుడు ఏమంటాడంటే దీన్ని అసలు ఈ ఎర్రర్, ఇదే తప్పు, అదే ముఖ్యమైన ఈ మన శరీరానికి నాభి అనేది కోర్ ముఖ్యం, అది దాన్ని సెంటర్ పాయింట్. అదేదైతే అంటామో ఇక్కడ కూడా నేను అనేటువంటి ఈ భావం ఏదైతే ఉందో, దీని యొక్క ఈ భ్రాంతి ఏదైతే ఉందో, మనం ముందు ఉన్న భ్రాంతి మాయ ఏదైతే ఉందో, అదే ఈ పొరపాట్లన్నిటికీ కారణం. కేంద్ర ఫ్రమ్ బిందువే ఫియర్. నేను, కేంద్ర బిందువు నేను. ఆ కేంద్ర నేను బిందువు అనేది. అనేది ఆ భ్రాంతి, ఆ భ్రాంతి అంతా నేనే అనేటువంటి ఈ భ్రాంతి ఉందే, అదే ఈ పొరపాట్లన్నిటికీ కేంద్ర బిందువు అనేది. ఫ్రీ ఫ్రమ్ fear in its countless disguises has the inevitable consequences of the illusion. Free from fear in its countless, మీ భయం అనేది మనకి ఎవరన్నా వస్తే బెదిరిస్తే భయం అనేది మనకి చాలా రకాల రూపాల్లో మనం చూస్తుంటాం. చిన్న కింద పడిపోద్దామని భయం, గాజు సామాన్ ఏదైనా పట్టుకుంటే కింద పడిపోద్దామో అని భయం, లేకపోతే నిండా నీళ్లు పట్టుకుంటే నీళ్ళు కింద ఒలిగిపోతాయేమో అని భయం. లిఫ్ట్ ఎక్కితే లిఫ్ట్ పడిద్దని భయం, బయటికి వెళ్తే ఏది పైన పడుతుందో భయం. భయం భయం నడిచేటప్పుడు కాలు వెనుకుద్ది అనేది కూడా భయం. ఇట్లాంటి రకరకాల భయాలు మనకు తెలియకుండానే మనం ఒక ఇన్వెటివ్ దాని యొక్క మనకు తెలియకుండానే మన చాలా భయాలు మనం అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. అది అండ్ యాజ్ ద ఇన్వెటిబుల్ కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్ ఇల్యూషన్.
ఇవన్నీ కూడా మనకు కనపడినటువంటి తప్పనటువంటి ఇన్విటబుల్ అంటే తప్పనిసరి అయినటువంటి ఈ ఇల్యూషన్ ఏదైతే ఉందో, మన భ్రాంతి అనేది ఉందో, దాంట్లో నుంచి వస్తాయన్నమాట. ద ఫియర్ ఈస్ దట్ ద ఫియర్ దట్ ఈస్ యువర్ కాన్స్టెంట్ tormentor as long as you derive your sense of self only from the ephemeral and vulnerable form. ఈ భయం అనేది నీకు ప్రతి క్షణం నీ వెనకాల కాన్స్టెంట్ టార్మెంటేషన్, మనకు వెనకాల నుంచి తోస్తూ ఉంటుంది, నెడుతూ ఉంటుంది, భయపెడతా ఉంటుంది. ఎప్పుడు అదే ఫీలింగ్ లో మనం బతుకుతుంటాం. ఎప్పుడు దాకా అంటే యు డిరైవ్ యువర్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్. నువ్వు నేను అనేది ఎప్పుడైతే నువ్వు అది మనం ఫీల్ అవుతున్నాము అంతా నేనే అనేది, అది సెల్ఫ్ ఓన్లీ ఫ్రమ్ ది ఎఫెమెరల్ అంటే అండ్ వల్నరబుల్ ఫామ్. ఇప్పుడున్న మనం ఈ అన్నిటికీ లొంగిపోయేటువంటి ఈ ఫామ్, ఈ శరీరం, ఈ రూపం ఏదైతే ఉందో, దాంట్లో నుంచి ఈ భ్రాంతితో నేనే అనే భ్రాంతిని గనక నువ్వు తీసుకున్నట్టయితే అప్పుడు నీకు ప్రతి క్షణం కూడా నిన్ను నరకం అనమాట. ఈ భయం అనేది నీకు నరకం చూపించేస్తుంది అనమాట. అండ్ ఫ్రీ ఫ్రమ్ సిన్ which is suffering you unconsciously inflict on yourself. సిన్, పాపం. ఆ ఎఫిమెరల్ అంటే ఏంటి ఒకసారి చూడండి. ఫ్రీ ఫ్రమ్ సిన్. సిన్ అంటే అశాశ్వతమైనది సార్, అశాశ్వతమైనది. అశాశ్వతమైన అంటే ఈ శరీరం అనేది మన శాశ్వతం కాదు, దేనికైనా లొంగిపోతుంది. కష్టానికి, బాధకి, నొప్పికి, సుఖానికి, అన్నిటికీ ఇది వల్నరబుల్. కాబట్టి దీంట్లో నుంచి నువ్వు బయటికి రా అంటాడు. అండ్ ఫ్రీ ఫ్రమ్ సిన్ which is suffering you unconsciously inflict on yourself. తర్వాత మనం ఏదైనా చేస్తే తప్పు చేసామేమో, దీనివల్ల మనకు పాపం వస్తుందేమో, ఇదేమో ఈ పాపం అన్ని తినేస్తుంది అని చెప్పి మనం తినేసుకుంటాం. మనమే నేను ఈ పాపం చేశాను, నేను ఈ పాపం చేశాను. దాంట్లో నుంచి కూడా నువ్వు బయటికి రాదు. అది అన్కాన్షియస్లీ ఇన్ఫ్లిక్టింగ్, మన మీద మనమే దాన్ని గాయం చేసుకుంటున్నాం. నేను ఇది తప్పు చేశాను, నేను ఇది పాపం చేయటానికి నువ్వెవడు? ఇప్పుడు అర్జునుడు మనకు అక్కడ చెప్పింది, చంపేదెవడు, చచ్చేవాడెవడు, అన్ని నువ్వు కాదయ్యా బాబు, నేనయ్యా అన్ని అని చెప్పి కృష్ణుడు మనకు చెప్పాడా జ్యోతి? అన్ని నేను జరిపించేది నువ్వు కాదు, నీకు ఓన్లీ నువ్వు ఒక నిమిత్త మాత్రుడు దీంట్లో అని చెప్పి మనకి అక్కడ చెప్పాడు భగవద్గీతలో. నువ్వెవరో నేను చంపుతున్నాను అనుకుంటావేంటి? నువ్వు కాదు చంపేది, ఆడెవరో చచ్చిపోతాడంటే నువ్వు వాడు కాదు చచ్చిపోయేది అని చెప్పేసి, అన్నీ జరిపించేది నేనే అని చెప్పి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క ఆ భావజాలంలో నుంచి నువ్వు ఎప్పుడైతే బయటకు వచ్చేస్తావో, అండ్ అదర్స్, యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్, అది మనం తప్పు చేసాము అని చెప్పి మనం బాధపడటమే కాకుండా అవతలని కూడా బాధ పెడతా ఉంటాం కదా. ఇవన్నిటి నుంచి నువ్వు బయటికి రా. As long as this illusory sense of self governs what you think, say and do. నువ్వు ఎప్పుడు దాకా చేస్తుంటావు? నువ్వు ఇది సిన్ను, దీంట్లోంచి మనం బయటకు రాలేము, మనం తప్పు చేస్తామని చెప్పి మనం బాధ పెట్టుకోవటం, అవతలని బాధ పెట్టడం, ఇవన్నీ కూడా ఈ భ్రాంతి అనేది ఇల్యూజరీ సెన్స్ ఆఫ్ సెల్ఫ్. ఈ యొక్క నేను అనేదాన్ని ఈ యొక్క మాయలోనూ ఈ భ్రాంతిలోనూ ఉంటాం. దానివలన అది ఎందుకు అది అన్నీ నేనే, మనం చెప్పేది, మాట్లాడేది, చేసేది ఇవన్నీ కూడా ఈ భ్రాంతి వలన, ఈ భ్రాంతే మనని డిక్టేట్ చేస్తానమాట. నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చేస్తున్నావు, ఇలా చేయని. మనం ఆ భ్రాంతిలో ఒకసారి కనుక ఇదంతా ఉత్తి భ్రాంతి, ఇది మాయ, ఇదంతా అని చెప్పి మనం తెలుసుకుని ఆ మాయలోంచి బయటకు వచ్చేస్తే కనుక మనకి ఇవేవి మనకు అంటవు. అప్పుడు మనం ఫ్రీగా ఉన్నట్టు అని చెప్పేదని ఇక్కడ ఆపుతాం. ఇవాళ 6:40 కదా. రేపు ఓకే సార్. ఇప్పుడు ముందు మనం ఇప్పుడున్న స్థితిలో నుంచి ఫ్రీ చేసుకోండి సార్. మనకి లైఫ్ లో ప్రతి విషయం గురించి మనకు అవగాహన ఉంది. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ జ్ఞానం అనే దాని మీద మనం దృష్టి పెట్టకే ఫుల్ గా క్లారిటీ ఉంది. ఇప్పుడు ఇల్లు ఉంది, ఇదిగో ఈ వస్తువు అయితే బాగుంటది, ఇది వద్దు, ఇది చెత్త, ఇది చెదారం అయితే ఎలాగనో అదే మన మనసుకు కూడా మనం గుర్తించి మనకి ఈ పొజిషన్ కి అయితే మనం వెళ్ళొచ్చు సార్. అది
అంతే కదా. అదే కదా చెప్పేది, మరి ఆయన తీసేసేయమని చెప్పి ఇవన్నీ ఉమ్. ఇవన్నీ తీసేయమని చెప్పేది అదే కదా. మనం తీసేయట్లేదు కదా. తీస్తేనే సంతోషం ఉంటదని అర్థమైతే తీసేస్తాం. మరి అది తీయకండి ఎట్ట తెలుస్తుంది ఉంటుందో ఉండదో. అంతే. ఉమ్. ఇప్పుడు తింటేనే కదా తెలిసేది తీపా కారమా పులుపు అనేది. అవును అవును, కరెక్ట్ సార్. అనుభవిస్తేనే. ఉమ్. అనుభవించినప్పుడే తెలుస్తుంది, దాన్ని ఆచరణలో పెట్టాలి. అనుకోవడం వేరుంటుంది, చేయడం వేరుంటుంది. ఆచరణ వేరు, అనుకోవడం వేరు. ఉమ్. అదే అందుకే అంటారు కదా, త్రికరణ ఆచరించినా శుద్ధి. కూడా ఆచరించినా కూడా దాన్ని అనుభవించాలి మళ్ళీ. అవును. ఉమ్. ఆచరించడం ఒకటే కాదు, ఆచరణని కూడా అనుభూతి పొంది అనుభవించగలిగినప్పుడే ఆచరణ, లేకపోతే అనవసరం. అంటే ప్రతి ఉమ్. విషయంలోనూ మనం చేసే ప్రతి విషయాన్ని కూడా మనం అనుభవించాలి. ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్, ఆ అనుభూతిని మనం పొందాలి, అది అనుభవించగలగాలి. అది ఏదైనా కానివ్వండి, భౌతికమైనది కానివ్వండి, ఆధ్యాత్మికమైనది కానివ్వండి, లేకపోతే మన ఈ సరాచర దృష్టిలో ఏదైనా కానివ్వండి, వాసన కానీ, నీళ్లు కానీ, తడి కానీ, ఏదైనా సరే అనుభూతిని పొందాలి దాంట్లో నుంచి. కంచు కాలు నీళ్లు మీద పడగానే "అబ్బబ్బబ్బ, తడి, తడి, తడి." కొంచెం వేడి అవ్వగానే అబ్బో ఎంత వేడిగా ఉంది, ఎంత వేడిగా ఉంది. బీయింగ్ అంటేనే అది, మొత్తం వన్ సెంటెన్స్ లో చెప్పాలంటే. యా. సో మనం ఎప్పుడైతే అనుభూతిని దాన్ని మనం అనుభవించటం మొదలు పెడతామో, అనుభవించినప్పుడు అంత తెలుస్తుంది. అదే ఇవన్నీ వదిలేసి ఆ పైలోకానికో లేకపోతే అలౌకికమైనటువంటిది ఎప్పుడైతే మనం ఆనందించని చూడగలుగుతాము, పొందగలుగుతాము, అప్పుడు ఇవన్నీ దాని ముందు దిగదు. ఇవన్నీ భౌతికమైన అనుభూతులు, ఆనందాలు అవన్నీ పోయి మానసికమైనటువంటి ఆనందం, అనుభూతి వస్తుంది. అది పొందటానికి మనం సిద్ధంగా ఉండాలి. దాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. సిద్ధంగా ఉంటాం కదా, మనం సిద్ధం చేసుకోవాలి. మనం సిద్ధం చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ఒక్కొక్కటి నెమ్మదిగా వదిలించుకోవాలి. వదిలించుకోవడం అంటే పూర్తిగా వదిలేయను. నువ్వు అప్పచెప్పి, కోడలు వచ్చింది, కోడలికి అప్పచెప్పి వంట నీకెందుకు, ఇన్నాళ్ళు చేశాం కదా, వదిలిచ్చి. లేదు కోడలు వచ్చింది, కొడుకు కోడలు పంపించేసి మీరు విడిగా సంసారం పెట్టుకోండి, మా దగ్గర ఉండక్కర్లేదు, పంపించేయి. ఉమ్. అంతే. నీ వరకు నువ్వేదో చేసుకో, నీ వరకు నువ్వేదో ఉండు. అంటే పంపించేయమంటే నా ఉద్దేశం నువ్వు బయటికి పంపించేయమని కాదు, వదిలించుకో, వాళ్ళకి అప్పచెప్పేసే, డెలిగేట్ చేసే. నువ్వు నువ్వు ఎక్కడి నుంచో దీన్ని పొందావు, ఈ ఈ ఇన్హెరిటెన్స్ ఎక్కడి నుంచి, మీ అత్తగారు మీ మామగారి దగ్గర నుంచి మీకు వచ్చింది. మీరు మీ పిల్లలకి ఇచ్చేయండి, వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇచ్చేస్తారు. ఇంకా వాళ్ళ పిల్లల దాకా నువ్వే ఊరికి పాముకొని పూడ్చుకొని ఆ ఊ అనుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. అట్లని చెప్పి మనవాళ్ళని ఆడుకోవద్దు, ఆడుకో. అనుభూతి పొందు, ఆనందాన్ని పొందు. ఇప్పుడు మనం ఒక ఆనందం, పిల్లలు వచ్చారు, మీ సపోజ్ మనలో ఆడించుకున్నాం, లేకపోతే మన పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కొన్ని మధురమైన ఘట్టాలు మనకు ఉంటాయి, మనసులో ప్రింట్ అయిపోయి ఉంటాయి. ఖాళీగా కూర్చున్నప్పుడు మనం అవన్నీ ఆలోచించుకుంటాం, ఆనందిస్తుంటాం. అది కానీ అక్కడ ఆ సందర్భం ఉందా? ఇప్పుడు లేదు. ఆ బాధ్యత వేరు, మానస్ బంధం వేరు, మన స్థానము వేరు. బాధ్యత అవసరం పడింది, మనం మన కర్తవ్యం నిర్వర్తించాలా, వాళ్ళకి మనం చేసేసిరా అవసరం చేయూత యువతలకి, ఇవ్వాలి. మన స్థానంలో మళ్ళీ మనం వెళ్ళిపోవాలా. అంతే. ఇదయ్యాను అనుకో, గెట్ అవుట్, అంతే. నేను లేకపోతే గడవలేదు, చూసావా నా కోసం వచ్చాడు, నన్ను అడిగాడు, సలహా అడిగాడు, నేను సలహా చెప్తాను కానీ వాడికి అవ్వలేదు అక్కడ నుంచి, వాడు చేయలేడు, ఇక నేనే ఉండాలి అక్కడ అని వెళ్ళకు. అందుకే కదా భక్త ప్రహ్లాదులు చెప్పేది, నారాయణ మంత్రం బహుబంధాలను పారదోలేటువంటి మంత్రం అని చెప్పి పాట ఉంది కదా.
నారాయణ మంత్రం అని. భవబంధాలు పారదోలి భక్తిను సంగే సాధనం నారాయణ మంత్రం. మనకి అన్నీ తెలుసు కానీ ఆచరిస్తేనే అంతే. కరణం గారు బుక్ చదవకుండా చూడకుండానే అన్ని చెప్పేస్తారు, కానీ మళ్ళీ వచ్చేసింది అక్కడ. సో ఇక్కడికి ఆపేస్తా, రికార్డింగ్ ఆపేనా? ఓకే సార్.